ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజులు ఏమైనా ఉంటే వాటి గురించి మనం మాట్లాడుకొని, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేసి దాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఈ వారం గ్రస్తి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఎటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 19వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ పంచమి ఉదయం 7:38 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తర రాత్రి 10:43 వరకు, తదుపరి హస్త. వర్జ్యం ఉదయం 5:53 నుంచి 7:29 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:51 నుంచి 5:43 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 25వ తారీఖు శనివారం తొలి ఏకాదశి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశిని అంటే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా వ్యవహరిస్తాము. ప్రత్యేకంగా కూడా ఈ తొలి ఏకాదశి రోజు నుంచి చాలామంది మహావిష్ణువు వారి యొక్క భక్తులు ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతి నెల 2 ఏకాదశి స్థితులు వస్తాయి కదా. మొత్తం మీద ఈ విధంగా వచ్చి అన్ని ఏకాదశి స్థితులప్పుడు ఉపవాసం ఉంటూ ఒక వ్రతాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి దీన్ని శయన ఏకాదశిగా కూడా వ్యవహరిస్తాం అని చెప్పి మనం అనుకున్నాం కదా. ముఖ్యంగా మహావిష్ణువు వారు ఈ రోజు నుంచి 4 మాసాల పాటు ఆయన క్షీరాబ్ధిలో అంటే పాల సముద్రం మీద ఆయన నిద్రకు వెళ్తారని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తాము. ముఖ్యంగా ఏకాదశి స్థితి అంటే ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణ చేస్తుంటాం, మహావిష్ణువు వారిని పూజిస్తుంటాం. అందులో ఈ తొలి ఏకాదశి రోజు అంటే మనకు ఈ సంవత్సరం శనివారం 25వ తారీఖున వచ్చింది. విశేషమైనటువంటి పండుగ రోజు కాబట్టి మహావిష్ణువు వారిని యథాశక్తిగా తులసి దళాలతో పూజించే ప్రయత్నం చేయడం, ఆ రోజంతా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి వీలుంటే కాస్త తులసి తీర్థాన్ని మాత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే తులసి దళాలతో ప్రత్యేకంగా స్వామివారిని మహావిష్ణువు వారిని పూజిస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేక మహావిష్ణువు వారికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ పఠిస్తారో అటువంటి వారి తప్పకుండా కూడా మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలంటే మనకు మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అందులో ఎవరైతే జీవితంలో కష్టపడి పనిచేస్తున్నా ఎదగలేకపోతున్నామండి, మంచి స్థితికి చేరుకోలేకపోతున్నామండి, ఒక గృహం కొనుగోలు చేయలేకపోతున్నామండి, వాహనం కొనుగోలు చేయలేకపోతున్నామని బాధపడతారో అటువంటి వారు ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నుంచి మనం ప్రారంభం చేసి ఒక వ్రతం, ఒక దీక్షలా తీసుకుని ప్రతి నెలా వచ్చే 2 ఏకాదశి రోజు ప్రత్యేకంగా మహావిష్ణువు వారిని, మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా కూడా ఒక సంవత్సర కాలం తిరిగే లోపు వారి యొక్క కోరిక నెరవేరుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో అందులో తప్పకుండా కూడా విజయం సాధిస్తాము అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజు మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ తులసిదళాలతో స్వామివారిని ప్రత్యేకంగా పూజించి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండడం కూడా అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తొలిది ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని కూడా చాలామంది ఆచరిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే అంటే జూలై 19వ తారీఖు నుంచి జూలై 25 తారీఖు మధ్య గ్రహ సంచారం చూస్తే ఈ వారం వృషభంలో కుజుడు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో రవి, గురులు, సింహరాశిలో శుక్ర, కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం కొనసాగుతుంది. అలాగే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం కొన్ని వివాదాలు ఏవైతే ఎదురవుతాయో గత కొంతకాలంగా పీడిస్తున్నాయో అటువంటి వివాదాలను అత్యంత నేర్పుగా, సహనంగా,
వ్యవహరించి పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమల్లో ఏవైతే వీరికి ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులున్నాయో అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. పరిస్థితులు కూడా క్రమేపీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. శత్రువులు కూడా స్నేహితులుగా మారే వారంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం మేషరాశి వారికి గడుస్తుంది. రుణ బాధలు ఏ విధంగా తగ్గించుకోవాలి, రుణాలు ఎలా తీర్చాలి అన్న వైపుగా ఆలోచన విధానం కూడా కొనసాగుతుంది. కుటుంబ పరంగా చూస్తే బంధువులు, పెద్దలు వీరి పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని చూపుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న స్వల్ప మనస్పర్ధలకు ఈ వారం తెరపడుతుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా మంచిది. ఈ రెండూ లేకపోవడం వల్ల, అంటే సమయానికి భోజనం చేయకపోవడం, సమయానికి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. వాహన యోగ సూచనలు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా విస్తరిస్తారు. భాగస్వాములతో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఊహించిన రీతిలో నూతన వ్యాపారాలలో కూడా కొంతమంది మేషరాశిలో ప్రవేశిస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే హోదాలు దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యోగస్తులకు ఫలిస్తాయి. పై అధికారులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారి యొక్క కృషి, పట్టుదల ఫలించి మంచి విజయాలు సాధిస్తారు. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి గత వారం కంటే కూడా కాస్త అనుకూలంగానే ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మనసులో ఉన్న ఆలోచనలకు సంబంధించి వాటిని నియంత్రించుకోలేక, వాటిని అమలు చేయలేక ఎవరైతే గత కొంతకాలంగా ఇబ్బంది పడతారో అటువంటి వారు ఒక అంచనాకు రావడం, ఆ ఆలోచనలు ఏ విధంగా క్రమబద్ధీకరించాలి, ఆలోచనలు ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారని చెప్పవచ్చు. ఇక ఆత్మీయుల నుంచి అంతే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు, ఇబ్బందులు తీరి మనశ్శాంతి కూడా చేకూరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికంతుంది. రుణ భారం కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా వీరు వ్యవహరిస్తారు. అందరికీ సలహాలు ఇస్తూ వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా వీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొరకే వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్య సమస్యలు ఈ వారం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి రుగ్మతలు వీరిని ఈ వారం బాగా కూడా బాధించే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తి వ్యవహారాలని కూడా ఈ వారం సాఫీగా సాగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులు వీరు ఆశించిన మేర పుంజుకుంటాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. అనూహ్యంగా పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులకు, కొన్ని చేర్పులకు వీరికి ఇష్టమున్నా లేకపోయినా సిద్ధపడక తప్పదు. కొంతమంది ఉద్యోగస్తులకు ఈ రాశి వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం కూడా అందే అవకాశం ఉంది. వైద్య, రాజకీయ, కళారంగం వారు గత కొంతకాలంగా ఉన్న గందరగోళం, అయోమయ వాతావరణం నుంచి ఈ వారం బయటపడతారు. టెక్నికల్ రంగం వారి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. మహిళలకు ముఖ్యంగా మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వృషభరాశి వారి ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత వేగంగా ఈ వారం పూర్తి చేస్తారు. ఆలోచనలకు చక్కటి కార్యరూపం ఇచ్చే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అటువంటి వారి కోరిక వస్తుంది. స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గతంలో చేసిన రుణాలు కూడా కొంతమేర తీర్చగలుగుతారు. అదేవిధంగా పొదుపు చర్యలు పాటించే ప్రయత్నంలో కూడా ఈ వారం వీరు విజయం సాధిస్తారని చెప్పొచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఈ రాశి వారు ఈ వారం ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి దంపతులు ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని సందర్భాల్లో
సోదరులు ఇచ్చే సలహాలు స్వీకరించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి వారు అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం కొద్దిపాటి లాభాలు చేతికి అందినప్పటికీ వ్యాపారస్తులు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగానే గడిపే ప్రయత్నం చేస్తారు. ఈ లాభాలు ఎలా పెంచుకోవాలనే వైపుగా వీళ్ళు దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా తమ పని విధానాన్ని మెరుగుపరుచుకొని పై అధికారి యొక్క మన్ననలు పొందే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇక క్రీడా, పారిశ్రామిక, కళారంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. టెక్నికల్ రంగం వారిలో ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. మహిళలు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏమన్నా తలెత్తే అవకాశం ఉందని చెప్పుకున్నాం కాబట్టి దాని పట్ల కాస్త శ్రద్ధ వహించడం, జాగ్రత్త వహించడం, అనవసర వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా కాస్త నియంత్రించుకోవడం వీరికి మంచిది అని ఒక చిన్న సూచనలా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన అనునిత్యం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాల్లో అవాంతరాలు, ఆటంకాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం ఈ వారం కలిసి రాకపోవడం వల్ల కాస్త దిగులు చెందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏమి చేయాలో ఏమి చేయకూడదో తోచక కాస్త గందరగోళంలో పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఈ వారం నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి లేదా నూతన నిర్ణయాలు అమలు చేయాలని చెప్పి అనుకుంటే కుటుంబ పెద్దల్ని కానీ లేక అనుభవజ్ఞులు కానీ సంప్రదించి వారితో చర్చించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం చక్కటి ఆయుధాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదలగా చెప్పవచ్చు. స్నేహితులతో కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను స్నేహితుల వల్ల కూడా వీరు ఈ వారం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు ఏమాత్రం కూడా వీరికి తప్పవని చెప్పవచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక ఆలస్యం కావడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబంగా వస్తే కుటుంబపరమైన ఒత్తిళ్లు పెరిగినా సంయమనంతో, ఓర్పుతో కుటుంబ సమస్యలు మాత్రం అధిగమిస్తారు. అదేవిధంగా కుటుంబ పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు కొన్ని విషయాల్లో ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఆహార పానీయాలు తీసుకునే విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు పూర్తి చేసినప్పటికీ కూడా ఏదో రకంగా ఆ రిజిస్ట్రేషన్ వాయిదా పడే అవకాశమే అధికంగా ఉంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటారు. భాగస్వాములతో చర్చల్లో పాల్గొంటారు. కానీ అక్కడ కొద్దిగా ప్రతిష్టంభ నెలకొనే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ విషయంలో ఈ రాశివారు ఈ వారం ఎంత జాగ్రత్తగా అంటే ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ప్రధానంగా పై అధికారులు వీరికి అప్పగించిన బాధ్యతల మీద దృష్టి సారించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా పై అధికారులతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వారికి ఏదైనా ఉత్తర ప్రతిచాలు ఈమెయిల్స్ అంటమే పంపించేటప్పుడు కానీ 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత పంపడం చాలా మంచిది. రాజకీయవేత్తలు, క్రీడా రంగం వారికి కొన్ని సమస్యలు బాగా కూడా చికాకుపరుస్తాయి. టెక్నికల్ రంగం వారు ఒక కీలకమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. మహిళకేమో కుటుంబ సభ్యులతో వివాదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమంగానే ఉంది కాబట్టి ముఖ్యంగా పట్టుదల, ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన కార్యక్రమాలు ఈ వారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. పట్టుదలతో వ్యవహరించి కొన్ని లక్ష్యాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికి అందే అవకాశం ఉంది. అదేవిధంగా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అందులో కొంత మొత్తాన్ని పొదుపు చేద్దాం అని చెప్పి కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం, అటువైపు పొదుపు మార్గాల వైపు అడుగు వేయడం లేదా ఏదైనా కూడా ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి తీసుకోవాలన్న కోరిక కూడా వీరికి అధికమవుతుందని చెప్పొచ్చు. కుటుంబరంగా చూస్తే వీరు చేసే ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం లభిస్తుంది. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. సోదరవర్గం వారితో వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించడం
ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇక వాహనం కొనాలి, గృహం కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. బ్యాంక్ లోన్స్ లాంటి వాటి కోసం ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరవుతాయి అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే కొన్ని మార్పులు తమ ఉద్యోగ జీవితంలో కోరుకుంటున్నారో అవి జరిగే అవకాశం అధికంగా ఉంది. పై స్థాయి అధికారుల నుంచి పిలుపు కూడా అందుకుంటారు. క్రీడ, రాజకీయ, కళారంగం వారు ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలని కూడా ఈ వారం కొలిక్కి వస్తాయి. మహిళలకు సోదరుల నుంచి కూడా పిలుపు అందుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి పట్టుదలతో అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలలో ప్రవేశించాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న కన్యారాశి వారి యొక్క ప్రయత్నం ఈ వారం ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా విరివిగా సందర్శిస్తారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు పెద్దగా లోటేమీ లేకుండా ఈ వారం గడుస్తుంది. అనుకున్న సమయానికి డబ్బు కూడా చేతికందుతుంది. ఇక కుటుంబానికి వస్తే బంధువులు అప్పగించిన కొన్ని బాధ్యతలు పూర్తి చేసి వారి యొక్క అభిమానాన్ని కూడా సంపాదిస్తారు. పెద్దల సలహాల మేరకు పనిచేస్తూ ముందుకు సాగుతారు. సంతానపరంగా ముఖ్యంగా ఈ రాశి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం కాస్త మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో ఏదైతే గందరగోళం ఉందో అది కూడా తొలగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు ఈ వారం సంపాదిస్తారు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో సరైన గుర్తింపు నాకు రావడం లేదు అని ఎవరైతే గత కొంతకాలంగా కన్యరాశి వారు బాధపడతారో అటువంటి వారికి సరైన చక్కటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు. ఉన్నతాధికారులు వీరిపై నూతన బాధ్యతలు కూడా మోపే ప్రయత్నం చేస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారమంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన విషయాలు అధ్యయనం చేస్తారు. నూతన కార్యక్రమాల్లో ఏదైనా అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఇంతకాలం పడ్డ కష్టాలు, ఇంతకాలం పడ్డ శ్రమ నుంచి ఈ వారం బయటపడతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి కొండంత బలం చేకూరుతుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం పడిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అవసరాలకు తగినంత డబ్బును సమకూర్చుకుంటారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వీరు ఈ వారం పొదుపు చేసే ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తారు అని చెప్పొచ్చు. ఇక కుటుంబానికి వస్తే బంధువులు వీరి పట్ల విశేష ప్రేమను, ఆదరణను చూపుతారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. సంతానపరంగా కూడా సంతోషం కలిగించే వార్తలు కొన్ని అందుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అధికమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఈ వారం అప్పుడప్పుడు వచ్చినా మనోధైర్యంతో వాటిని తట్టుకుంటారు. వైద్యుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఆలోచనలను కూడా వేగవంతం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు మంచి లాభాల బాటలో సాగుతాయి. నూతన భాగస్వాములు కూడా చేరుతారు. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఈ వారం తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. వైద్య, రాజకీయ, కళారంగం వారికి కూడా ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా గోచారించి అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. కాకపోతే ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించడం అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యుని కలవడం మాత్రం మధ్య చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం ఈ తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం అనుకున్న లేక ప్రారంభం చేసిన కార్యక్రమాలను కాస్త నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఏ విషయానికి, ఏ నిర్ణయానికి తొందరపడకుండా కాస్త నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు ఏమన్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక ప్రముఖుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు పడిన కష్టాలు క్రమేపీ కూడా తొలగుతాయి.
ఊహించని విధంగా డబ్బు మాత్రం సమకూరుతుంది. కాకపోతే ఇతర వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, సహాయం చేసేటప్పుడు కానీ, లేకపోతే హామీ ఇచ్చేటప్పుడు కానీ ఈ వారం ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఆప్యాయంగా వీళ్ళు మసలుకుంటారు. సోదరులు సోదరిమణుల నుంచి సువార్తలు కూడా అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు ఏమన్నా ఉంటే కుటుంబ సభ్యులతో వాటిని కూడా వీరు చర్చలతోటి సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే తరచూ కొన్ని రుగ్మతలు బాధిస్తూనే ఉంటాయి. వైద్య సలహాలు మాత్రం తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వాటి నుంచి కూడా బయటపడతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు ఎట్టకేలకు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక క్రీడా పారిశ్రామిక రాజకీయవేత్తలు కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి ముఖ్యంగా పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన సమాచారం ఈ వారం అందుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు మాత్రం ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం, ఆర్థిక విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి క్రమేపీ కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇతరులకు చేతనైన సాయం కూడా అందిస్తారు. ఎవరి జోలికి వెళ్లకుండా కాస్త ప్రశాంతంగా కాలాన్ని గడపాలన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. కొన్ని సమస్యలను ఈ వారం ధనురాశి వారు తమకు తాముగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం మాత్రం లభిస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులు ఎవరైతే మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. మొండి బాకీ లాంటి వేదన ఉంటే అవి కూడా వసూలవుతాయి. పొదుపు మార్గాల వైపు కాస్త దృష్టి సారించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానంలో ఈ వారం మార్పు వస్తుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల ప్రత్యేకమైన గౌరవాన్ని ఇష్టాన్ని చూపుతారు. సోదర వర్గం వారితో కానీ సోదరీమణులతో కానీ ఏదైనా వివాదాలు ఉంటే అవి కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధలను తొలగిపోయి చక్కటి సయోధ్య కూడా నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వైద్యులను కూడా ఈ వారం కలవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు చక్కగా కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం చేతికందే లాభాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా నూతన భాగస్వాముల చేరిక వీరికి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలను ఈ వారం వీరు చేపడతారు. వీరి యొక్క పనితీరు చూసి 10 మంది కూడా వీరిని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. వైద్య పారిశ్రామిక కళారంగం వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు కూడా ఈ వారం వార్తలు అందుకుంటారు అని చెప్పొచ్చు. మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గతంలో చేజారిన కొన్ని విలువైన పత్రాలు తిరిగి ఈ వారం లభ్యమవుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న కొంతమంది వ్యక్తులు తిరిగి వీరి దగ్గరకు వచ్చి వీరితో కాస్త ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక శ్రేయోభిలాషులు కూడా వీరి పట్ల చక్కటి ప్రేమను విధేయతను చూపుతారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వారం ఈ రాశి వారు బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది, కానీ ఖర్చులను మాత్రం అదుపు చేయలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు ఖర్చులను అదుపు చేయడం, అదేవిధంగా కాస్త పొదుపుబాటులో పయనించడం, కాస్త డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టడం కూడా మంచిదని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. భార్యాభర్తల మధ్య అపోహల లాంటి వేదన ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది. దైనందిన కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు కూడా మార్గం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో వీరు కోరుకున్న మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. పై స్థాయి అధికారుల నుంచి పిలుపు అందుతుంది. పై స్థాయి అధికారులతో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. క్రీడ పారిశ్రామిక కళారంగం వారిని కూడా చక్కటి విజయాలు వరిస్తాయి. టెక్నికల్ రంగం వారి మీద ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ఈ వారం ముఖ్యంగా పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ నిత్యం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి.
గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం కుంభరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే చేపట్టిన కార్యక్రమాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ దారిన తాము వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎప్పుడైతే అనవసరంగా ఇతర వ్యక్తుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభం చేస్తారో అప్పుడు మాత్రం వీరికి గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాలు లాంటివి తలెత్తినప్పుడు కాస్త మౌనంగా పాటించడం, సమాధానం ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు కాస్త నవ్వుతూ చెప్పడం చాలా మంచిది. ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుస్తుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుతాయి. బంధువులతో వీరు ఈ వారం సందడిగా గడుపుతారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వాహనాలు, ఇళ్ళు ఇటువంటి కొనుగోలు చేద్దాం అంటే ఎవరైతే వాహనాలు లేదా స్థిరాస్తి కొనుగోలు చేద్దామని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాలు చేతికంతాయి. అదేవిధంగా బ్యాంకు రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో చక్కటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఈ వారమంతా ఉత్సాహంగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఒక అనుకూలమైన సందేశం అందే అవకాశం ఉంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారంలో అవాంతరాలు, ఆటంకాలు అధిగమిస్తారు. దూర ప్రయాణం కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా వీరు చేసే ప్రతిపాదనలు స్నేహితులకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయని చెప్పొచ్చు. పలుకుబడి కూడా మరింతగా పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే చేతికి అందాల్సిన డబ్బు ఈ వారం సమయానికి చేతికంతుంది. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. భారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకుంటారు. కుటుంబరంగా వస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా తీరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక సోదర వర్గం వారితో కుటుంబ విషయాలకు సంబంధించి చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత సహకరించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యంగా శారీరక అనారోగ్య సమస్యల కన్నా ఈ వారం ఈ రాశికి మానసిక ఆరోగ్య సమస్యలే కాస్త అధికంగా ఉంటుంది. లేనిపోని భయాందోళనలకు అనవసరంగా గురయ్యే ప్రమాదం ఉందని చెప్పవచ్చు. ఇక వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్టుబడులకు తగినంత లాభాలు వీరికి చేతికంతాయి. దీనివల్ల సంతోషం గడుపుతారు. వ్యాపార విస్తరణ ఎలా చేయాలన్న వైపుగా వీరు ఈ వారం ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో గందరగోళం ఏదైతే ఉందో అది తొలగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగస్తులు ఎక్కడైతే ప్రమోషన్స్లు లేకపోతే ఇంక్రిమెంట్స్ లాంటివి ఊరిస్తున్నాయో దీనికి సంబంధించి కూడా ఈ వారం వీరు శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక వైద్య, క్రీడ, పారిశ్రామికవేత్తలకు అవార్డులు లభించే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వాళ్ళ ఉత్సాహం బాగా కూడా అధికమవుతుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీన రాశి వారికి చెప్పదగిన సూచన మనసులో ఉన్నటువంటి లేనిపోని భయాందోళనలు, ఆలోచనలు నియంత్రించుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.